గత 80 సంవత్సరాలుగా సాగు చేస్తూ కబ్జాలో ఉన్న గిరిజనుల భూములను భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు వెలుమల తండా రైతులు ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తండా రైతులు గత 80 సంవత్సరాలుగా సాగుబడి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 80 ఎకరాల భూమిని కొన్ని రోజుల క్రితం భూస్వాములైన విక్రమ్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన కళ్యాణ్ రెడ్డి పేరున 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాసుబుక్కులు అందించారని వారు ఆరోపించారు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకు 2 ఎకరాల భూమిని ఇవ్వాలని 1994 కోర్టు ఆదేశాల మేరకు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా మరి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ వెలిమల గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మరి ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి రికార్డు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఒక 80 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ ఒక 80 ఎకరాల లోపల ఈ గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసుకొంటున్నారు. అయితే ఒక 40 సంవత్సరాల పూర్వము మరి గిరిజనులు ఏం చేశారంటే ఈ భూమికి మాకు ఎటువంటి కూడా సర్టిఫికెట్ లేవు, కాగితాలు లేవు. మరి ఎంఆర్ఓ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఆర్జీలు పెట్టుకుంటే కూడా ఏం చేయలేకపోయినటువంటి సందర్భంలో మరి ఈ గిరిజనులంతా కూడా హైకోర్టుకు వెళ్ళి మేము ఇక్కడ ఉన్నాం, మరి ఇక్కడ ప్రభుత్వం మాకు ఎటువంటి కూడా సహాయం చేయటం లేదు, ఆర్జీలు పెట్టుకున్నా కూడా అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిన